నేనైతే బాగోలేదండి 4 రోజులుగా. మీరందరూ ప్రార్థన చేశారు కాబట్టి ఇలా నిలబడ్డాను. మరి మా సహోదరులు చాలామంది చాలా ఎక్కువగా ప్రార్థన చేశారు, పరిచర్యలు చేశారు. దేవుడు వారికి రావాల్సిన దీవెనలు వారికి దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చిన్నారి పాప గారు పాట పాడుతూ ఉంటే ఎక్కడలేని బలము శక్తి వచ్చేది కదా, చాలా సంతోషం అనిపించింది. దేవుడిచ్చినటువంటి తలాంతులు పాడగలిగినటువంటి వారు పాడాలని, మాట్లాడేటువంటి వారు మాట్లాడాలని, ప్రార్థన అవకాశం ఉంటే ప్రార్థన చేయాలని ఆశతో ఎప్పుడూ ఉంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నాకు కూడా స్వరం లేకపోయినా ఒక పల్లవి చరణం పాడి వాక్యంలోనికి వెళ్తాను. హల్లెలూయా. అవధులు లేని ప్రేమ అవనికి దిగి వచ్చిన ప్రేమ, అవధులు లేని ప్రేమ అవనికి దిగి వచ్చిన ప్రేమ, అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది యేసు ప్రేమ, అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ, నరావతారిగా అవతరించెను. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ, నరావతారిగా అవతరించెను. నా యేసుని దివ్య ప్రేమ, నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ, నా యేసుని దివ్య ప్రేమ, నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ, నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ, అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలహీనరాలుగా నిలబడ్డాను, ప్రార్థించండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది స్త్రీల పేర్లు వ్రాయబడ్డాయి కదండి. పాస్టర్ గారు ఈ వారం మాట్లాడు అనగానే నేను కాదు అనను. సాధారణంగా అవకాశం దొరికితే చాలు అనుకుంటాను. పెద్ద గొప్పగా చెప్పేదాన్ని కాదు, కానీ ప్రభువు కొరకు వాడబడాలని ఆశ. ప్రార్థన చేయండి, నిలబడతానని చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది స్త్రీలను మన ముందుంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొందరైతే వారి భర్తల పేర్లను బట్టి పిలువబడ్డారు కదండి. కొందరు వారి ఊరు పేర్లను బట్టి పిలువబడ్డారు. కొందరు వారి యొక్క పేర్లను బట్టి పిలువబడ్డారు. ఏది ఏమైనప్పటికీ వారి జీవిత ఆ యొక్క స్టోరీ మనము చదివినప్పుడు, కానీ ఆ జీవిత పాఠాన్ని మనము చూసినప్పుడు, చదివినప్పుడు వారి నుండి చాలా చాలా ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకుంటూ బలపరచబడుతూ ఉన్నాం. అవును కదండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1 అది తీయొద్దండి, చెప్తూ ఉన్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తనే ఓడబెరుకుంటుంది. ఆ విధముగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలైనప్పటికీ
వారు కుటుంబాలను కూల్చుకున్నటువంటి వారు ఉన్నారు, వారి కుటుంబాలను కట్టుకున్నటువంటి వారు ఉన్నారు, భర్తల ప్రాణాలను కాపాడినటువంటి వారు ఉన్నారు, బిడ్డల ప్రాణాలను కాపాడుకున్నటువంటి వారు ఉన్నారు, కుటుంబాలని రక్షించుకున్నటువంటి వారు ఉన్నారు, గ్రామాలను రక్షించినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్యా, మీ ఘననామాన్ని బట్టి వందనాలు ప్రభువా. అల్పురాలను, బలహీనురాలను బలపరచండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి సరి చేయమని, నీ వాక్యము ద్వారా బలపరచమని యేసునామమున అడిగి వేడుకుంటూ నాన్న పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 19వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకి కనబడుతూ ఉంది. చెప్తారు ఎవరన్నా? లోతు భార్య. లోతు భార్య కుటుంబాన్ని కట్టిందా, కూల్చిందండి? కూల్చుకుంది తన చేతులారా. సొదొమ గొమొర ప్రాంతాల యొక్క పాపము చాలా భయంకరమైనటువంటిది. మొన్నటి వరకు మనము అమెరికాలో కాలిఫోర్నియా గురించి మనం చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం కదండి. అంతకు మించినటువంటి ఘోరమైనటువంటి పాపము ఈ సొదొమ గొమొర ప్రాంతపు ప్రజలు చేసినప్పుడు దేవాది దేవుడు బాధపడ్డారు. బాధపడి ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నారు. అయితే దేవాది దేవునికి తన స్నేహితుడు ఎవరండి? అబ్రహాము గారితో చెప్పుకోకుండా ఉండలేను అనుకుని చెప్పారంట. చెప్తే అబ్రహాము గారు ప్రభువును వేడుకుంటూ ఉన్నారు, ప్రభువా, దుష్టులతో పాటు నీతిమంతులు నాశనం చేసేస్తావా? అలా చేయొద్దు నానా అని బ్రతిమలాడుతూ ఉంటే, సరే, పట్టణం అనగా ఎంతమంది ఉంటారండి? 50 మందా, 100 మందా? చాలామంది ఉంటారు, లక్షలాది. అయితే ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నేను నాశనం చేయనన్నారు. 50, 40, 30, 10 మంది కూడా అక్కడ లేరు. అయినప్పటికీ దేవుడు లోతు కుటుంబాన్ని ఆ పట్టణం నుండి కాపాడడానికి దేవదూతల్ని పంపించారు కదండి. దేవదూతల్ని పంపించారు. 18వ అధ్యాయంలో 20వ వచన భాగం చదువుతున్నాను. యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక అంటూ ఉన్నారు. అయితే ఆ యొక్క పట్టణాన్ని 19వ అధ్యాయము 13వ వచన భాగంలో చూద్దామండి. చెప్పి లోతుతో దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. బయటికి రమ్మని అడుగుతూ ఉన్నారు, కుటుంబాన్ని బయటికి తీసుకురమ్మని. అయితే లోతు తన బిడ్డలను, అల్లులను బ్రతిమలాడుతూ ఉన్న సమయంలో అల్లుళ్ళ కంట ఇతను ఎలా కనిపించాడు? ఎగతాళి. అయినప్పటికీ దేవదూతలే తడవు చేసి వారిని బయటికి తీసుకుని వచ్చారంట. 16వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. చాలమ్మా, చాలు. వాళ్ళు తడువు చేస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళు దేవదూతలే మరి వారిని తొందర పెట్టి చేయిని పట్టుకొని బయటికి తీసుకుని వచ్చేసి పారిపోండి, ఆ పర్వతానికి వెళ్ళిపోమని ఖచ్చితంగా ఆయన చెప్పారు. అయినప్పటికీ లోతు ఆ పర్వతానికి నేను వెళ్ళలేను ప్రభువా, ఈ సోయారు దగ్గరగా ఉంది, ఇక్కడికి వెళ్తాను అని చెప్పి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు కదండి. ఇంకా ముందుకు మనము చూస్తుంటే ఆ విధముగా వ్రాయబడి ఉంది వాక్య భాగంలో. ప్రభువు మాట చెప్పారు కదండి, వెనక్కి తిరిగి చూడొద్దు, ఆ పర్వతానికి పారిపోండి, అగ్నిగంధకాలు ఈ పట్టణాల మీద నేను కురిపిస్తాను, ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్పినా కూడా, వెను తిరిగి చూడొద్దు అని చెప్పినా కూడా వాళ్ళు ఎంత అంటే
అబ్రహాము గారిని బట్టి జ్ఞాపకము చేసుకుని అబ్రహాము సోదరుని దేవుడు కాపాడిన విధం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం చాలామంది అంటూ ఉంటాం కదండి, వారిని కాపాడు ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం గోజాడుతూ ఉంటాం. మన ప్రార్థనను బట్టి వారికి మేలు కలిగిందనుకో, వారి యొక్క అవిధేయతను బట్టి వారు మరలా వెనక్కి మళ్ళీపోతారు, తొట్టుపోతారు, అది కాపాడుకోలేరు. ఈ లోతు కుటుంబము కూడా, లోతు భార్య కూడా ఈ విధంగానే కనిపిస్తూ ఉంది. దేవుని మాటను పెడిచమని పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో, ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉంది సోయారుకి, అక్కడికి వెళ్తాను ప్రభు అన్నారు. అయినప్పటికీ ప్రభు దీర్ఘశాంతుడు కదండి, ఆయన నీవు అక్కడికి చేరే వరకు నేను ఏమీ కూడా చేయను, ఆ సోయారు ప్రాంతానికి వెళ్ళు అని చెప్పి వెయిట్ చేశారంట. వారు సోయారు చేరుకునేటప్పటికి ఉదయం అయిపోయింది. ఉదయం అయినప్పటికీ కూడా యెహోవా ఆకాశము నుండి అగ్ని గంధకాలను కురిపించి ఆ పట్టణమును చదువుదమ్మా, అది 24వ వచన భాగం. నాశనం చేసిన. అయితే లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయిందండి. దేవుని మాట విన్నారా? ఇక్కడ విన్నదా ఆమె? వినలేదు. దేవుని మాటకు విధేయత చూపించలేదు, అవిధేయత చూపించినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదట లోతు గారే అవిధేయత చూపించారు, తర్వాత తన భార్య కూడా ఆ విధముగానే ఉంది. ఇక్కడ 29వ వచన భాగాన్ని ఒకసారి చదువుదామండి. లోతు నశించకుండా అతనిని తప్పించెను. ఇక్కడ వీరి విశ్వాసము ఏ విధంగా ఉందండి? ఇక్కడ అబ్రహాము వేడుకొనటం బట్టి, దేవుణ్ణి బ్రతిమాలడం బట్టి దేవుడు ఆ యొక్క లోతు కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని వారు నాశనము కాకుండా వారిని తప్పించినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి లూకా సువార్త 17వ అధ్యాయంలో కూడా యేసుప్రభు వారు మాట్లాడుతూ దేవుని రాకడ ఆ యొక్క సూచనల గురించి చెప్తూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి అంటూ ఉన్నారు. అయితే ఈ దినాలలో కూడా లోతు భార్య లాంటి వారు అంటే స్త్రీలనే కాదు, పురుషులకు కూడా దేవుని మాటకు ఎంత విధేయత చూపిస్తూ ఉన్నారు, ఎంత విధేయులుగా ఉంటూ ఉన్నారు. ఆయన మాట ప్రకారంగా నడుస్తూ ఉన్నామా? మరి భయము భక్తి కలిగి ఉంటూ ఉన్నామా? ఈ సొదొమ గొమొర్రా మీదకి మరి ఉగ్రత రావడానికి గల కారణం ఏమిటి? ఆ యొక్క దేశ ప్రజలు మరి సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించుట ద్వారా వచ్చినటువంటి శాపము కదండి. లోతు తన కుటుంబాన్ని, మరి ఇక్కడ లోతు భార్య తన కుటుంబాన్ని కూర్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నా. అయితే లోతు సోయోరులో నివసించడానికి భయపడ్డారు. మొదట దేవుడిని అడిగారు కదా, నేను అంత దూరం వెళ్ళలేను పర్వతానికి, ఈ సోయారు దగ్గరగా ఉన్నది చిన్నదంట, ఈ చిన్న గ్రామానికి వెళ్తాను, తలదాసుకుంటానని చెప్పినటువంటి లోతు గారు అంటూ ఉన్నారు 30వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, 30వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆ సోయారులో నివసించడానికి భయపడ్డారంట ఇద్దరు కుమార్తెలతోటి. నేను ఇప్పుడు పర్వతానికి వెళ్తాను ప్రభువా అంటూ ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, కష్టం తీరిన తర్వాత ఒకలాగా. ముందే కష్టపడి ఉంటే మేలు, దేవుని మాట వింటే దేవుని మాట ప్రకారంగా జీవించే వాళ్ళకి కష్టమైనప్పటికీ దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తారు. ముందే దేవుని మాట విని ఉంటే లోతు భార్య ఆ యొక్క పర్వతానికి వెళ్ళేటువంటి ప్రయత్నములో వెనక్కి తిరిగి కూడా చూసుండేది కాదు. ఒక విధముగా లోతు భార్య ఉప్పు స్తంభం కావడానికి భర్త కూడా కారకుడిగానే కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా మనము లోతు భార్య గురించే చెప్పుకుంటూ ఉంటాం. మరి అక్కడికి పర్వతానికి వెళ్తారంట. పర్వతానికి వెళ్ళి గుహలో నివసించిన తర్వాత ఆ స్టోరీ అంతా మనకు తెలిసిందే. కుమార్తెలు పాపం చేయటానికి కారకులయ్యారు ఈ దంపతులిద్దరు కూడా. అక్రమ మరి యొక్క సంతానము కలిగి ఉండడానికి వీరు కారకులయ్యారు. మరి ఒక స్త్రీని రూతు గ్రంథానికి వెళ్దామండి.
ఇక్కడ రూతు గ్రంథంలో మనకు కనిపిస్తున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఈమె ఒక భార్య, ఒక తల్లి, ఒక అత్త. ఈమె చేసినటువంటిది, ఈమె భర్త చేసినటువంటిది కూడా ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. న్యాయాధిపతులు ఏలినటువంటి దినములలో దేశంలో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండడానికి వెళ్ళాను. ఈ మోయాబు దేశం ఎక్కడదండి? మొదటగా మనం చెప్పుకున్నాం కదా, లోతు పెద్ద కుమార్తె ఆ యొక్క అక్రమంగా కనినటువంటి కుమారుడికి మోయాబును పేరు పెట్టింది. అతని యొక్క సంతానము ఈ యొక్క మోయాబీలు అన్నమాట. ఈ మోయాబు దేశంలో నివాసము చేస్తూ ఉన్నారు, శపింపబడినటువంటి వారు. ఇక్కడ న్యాయాధిపతులు ఏలినటువంటి దినములలో మరి కరువు వచ్చిందంటే బెత్లెహేములో. కరువు రావడానికి కారణం ఏంటండి? ఈ న్యాయాధిపతులు అంటే రాజు కానీ న్యాయాధిపతులు కానీ లేనటువంటి సమయంలో, ఒక నాయకుడు లేనటువంటి సమయంలో ఇశ్రాయేలులు మరలా వారి యొక్క పూర్వస్థితికి, పాపపు స్థితికి, పాపపు మరి వ్యసనాలకి, దేవుణ్ణి మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధించేటువంటి పరిస్థితులకు మళ్ళా వారు దిగజారిపోయారు. మనము దేవుణ్ణి ఎప్పుడైతే మర్చిపోతామో, మనకు సమస్తము కలిగి ఉన్నప్పుడు మనకి ఏదో ఒకటి మరి దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. శారీరకమైనటువంటి సమస్యల, కుటుంబ సమస్యల, ఉద్యోగ సమస్యల, వాటిలో నిలిచి ఉంటే మనము దేవుని మనస్సును గెలుచుకుంటాం. కానీ ఇక్కడ వీరు అలాగా లేరు. నయోమి భర్త ఎలీమెలెకు తన కుమారులిద్దరిని తీసుకుని బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే బెత్లెహేము అన్న ఆ పేరుకి రొట్టెలు అని పేరుంది. రొట్టెలు అంటే ఆహారము, సమృద్ధి, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ యొక్క పట్టణము, దేశము. అయితే కరువు వచ్చింది ఇక్కడ. ఆ కరువులో కూడా నిలిచి ఉండాలి, కానీ వీరు నిలకడలేనటువంటి వారు. దేవుని గురించి తెలుసు, దేవుని యొక్క ఆ శక్తిని గురించి తెలుసు, మరి అయినప్పటికీ కూడా వారు నిలకడలేనటువంటి మనుష్యులుగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతము అంటే దూరపు కొండలు నునుపు అన్నట్లుగా ప్రయాణం చేసి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క నయోమి భర్తను కోల్పోయింది. భర్తను పోగొట్టుకున్నప్పుడైనా తన దేశం తిరిగి వెళ్ళాలని అనిపించలేదు. అక్కడ స్త్రీలనే, మోయాబు స్త్రీలనే కుమారులిద్దరికీ కూడా మరి పెళ్ళిళ్ళు చేసింది. వారి పేర్లు, ఆ స్టోరీ అంతా నేను చెప్పట్లేదు. కానీ వీరేమి నష్టపోయారు, వీరు ఏమి విడిచిపెట్టలేనటువంటివి, మరి విడిచిపెట్టలేనటువంటి పరిస్థితులు. మనం పాస్టర్ గారు చెప్పారు కదండి, లైక్ డేనియల్ రాజు గారు చెప్పారు, 40 days ఉపవాస దినాల దీక్షలో మనం ఉంటూ ఉన్నాం. మరి ఆనవాయితీగా చేయటము కాదు, కానీ ఉపవాస ప్రార్థనలలో దేవునికి దగ్గరగా సహవాసము, వాక్యంలో కూడా ఈరోజు వచ్చింది, దేవునితో సహవాసము కలిగి ఉంటే మేలు కలుగుతుంది, మేలును పొందుకోవాలి మనము. ఇంకా చెప్తారు బైబిల్ పండితులు, దిద్దుబాటు దినాలు. కాబట్టి ఈ ఉపవాస దినాలలో, మరి ఉపవాస కూడికలలో అనుదినము దేవుని పాదాల చెంత కూర్చుండి నేర్చుకుంటున్నటువంటి మనము దిద్దబడకపోతే అనవసరం. ఆ సమయము, ఆ యొక్క ప్రయాస సమస్తము కూడా వ్యర్థమే కదా. విడిచిపెట్టవలసినటువంటివి విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టము కానటువంటివి విడిచిపెట్టి దేవునితో సహవాసము చేస్తే మేలు కలుగుతుంది తప్ప మరి అన్నీ కూడా మనతో పాటు ఉండాలి. అలాగే దేవునితో కొనసాగాలి అంటే మేలు ఏమాత్రము జరగదు, కీడునే కొని తెచ్చుకుంటూ ఉంటాము. ఇక్కడ మరి భర్త చనిపోయిన తర్వాత కూడా తిరిగి రానటువంటి ఆమె బిడ్డలిద్దరినీ కోల్పోయింది. కుమారులను కోల్పోయిన తర్వాత వారి యొక్క దేశాన్ని దేవుడు దర్శించాడని తెలిసిందంట. అప్పుడు తిరిగి రావాలనుకుంది నయోమి. సమస్తము కోల్పోయిన తర్వాత తిరిగి రావాలి అని అనుకుంది. 6వ వచన భాగం ఒకసారి చదువుదామండి. చాలు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అని మోయాబు దేశంలో విన్నది గనుక మోయాబును విడిచి
వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమయ్యారు. తనకిద్దరు కోడళ్ళు, ఇద్దరు కూడా చాలా మంచి కోడళ్ళే కదండి. ఇద్దరు కూడా మంచివాళ్ళే. వార్ప కూడా చాలా మంచిదే. అత్తను పట్టుకుని ఏడ్చింది, ఎలుగెత్తి ఏడ్చింది. అత్త బ్రతిమలాడితేనే, వద్దమ్మా మీరు నాతో రావద్దు, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, నీ మరి నీ స్వజనులతో ఉండండి అని చెప్పితే ఆమె తిరిగి వెళ్ళిపోయింది. అయితే తనతో పాటు సహవాసము చేసినటువంటి రూతు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించిందండి. తన దేవుణ్ణి, తన యొక్క మరి ఆ యొక్క మోయాబు దేశం వెళ్ళిపోయినప్పటికీ తన దేవుణ్ణి వారు మర్చిపోలేదు. వారి కుటుంబంలో ఆరాధన చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోలేనటువంటి పరిస్థితులు, వారి దేవుడు ఎంత జీవము గలవాడో అని తెలుసుకున్నటువంటి ఆమె రూతు మరి అత్తగారిని హత్తుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అత్తగారిని హత్తుకుని ఆమె చెప్తున్నటువంటి మాటలు, ఇదిగో నీ కోడలు తన 15 వచ్చిన బాగా ఒకసారి చూద్దాం. 14 చదువుతున్నానమ్మా. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ముద్దు పెట్టుకుని ఆమె విడిచిపెట్టేస్తుంది. కానీ హత్తుకునేటువంటి మాటలో మరి ఒకసారి చదువుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది కదండి. సహవాసం, ఇందాక వాక్యంలో కూడా అదే వచ్చింది, హత్తుకోవటం, సహవాసం దేవునితో హత్తుకుని ముద్దు పెట్టుకోవటం అంటే ఎంత సంతోషమో కదండి. ఉపవాస దినాల్లో మనం అటువంటి ఆనందాన్ని ప్రభువుతో గడుపుతూ మనము అనుభవించేటువంటి ఆత్మీయ జీవితానికి ఎదగాలని పాస్టర్ గారు ప్రతిరోజు ఆ యొక్క ఉపవాస దినాలను జరిపిస్తూ ప్రయాసపడుతూ ఉన్నారు. అటు కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. అయితే ఇక్కడ రూతు అత్తను హత్తుకుని ఏమని మాట్లాడుతుందో ఒకసారి చదువుదాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలకు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృत्यు పొందు చోటు నేను మృతి పొందేదను, నీవు పాతి పెట్టబడే చోటే నేను కూడా పాతి పెట్టబడతాను, మరణము తప్ప మరి ఏది కూడా నన్ను కూడా ప్రత్యేకపరిచడలా యెహోవా నాకు ఎంతటి కీడైనా చేయనుగాక ఒట్టు పెట్టుకుంటుందండి. ఎంతటి త్యాగం ఇక్కడ మరి నయోమితో మరి సహవాసం చేసినటువంటి కోడల యొక్క జీవితము మరి మరియ వలె ఉత్తమమైన దానిని మరి ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇక్కడ రూతమ్మ గారు చక్కగా కనపడుతూ ఉన్నారు. అయితే ఆ కుమార్తెగా మరి నయోమి కూడా స్వీకరించి తనకు ఏమి కావాలో ఆ బిడ్డను అంతగా ప్రేమించి తనకు కావలసినదంతా సమకూర్చిందండి కదండి. యవనస్తురాలు తన యొక్క దేశాన్ని విడిచిపెట్టేసింది. అక్కడ మోయాబు దేశం అంటే విగ్రహారాధనకు నిలయము. మరి యొక్క రాహేలమ్మ గారిలాగా గృహదేవతలనేమి ఆమె తెచ్చుకోలేదు. దేవుని విడిచిపెట్టేసింది, తల్లిదండ్రులను విడిచిపెట్టేసింది, మరి స్వజనులను విడిచిపెట్టేసింది, తన స్నేహితులను విడిచిపెట్టేసింది. తన అత్తే సర్వస్వము, తన అత్త దేవుడే తన దేవుడు. ఎంత చక్కటి తీర్మానం చేసుకుందండి. యవన బిడ్డలు ఈ రీతిగా చేసుకుంటూ ఉన్నారా? తన అత్తలతో ఇంత సహవాసము కలిగి ఉంటూ ఉన్నారా? అత్తలతో హత్తుకుని జీవిస్తూ ఉన్నారా? మా కోడలు ఉన్నదండి, మా ఆశ అలాగే ఉంటుంది. మా ఆశతో నేను కూడా అలాగే ఉంటాను. దేవుడు మంచి బిడ్డను దేవుడు నాకు కోడలుగా ఇచ్చాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రూతు విషయంలో తన అత్తగారు చాలా ఆలోచించింది. తన బంధువుని మరి పరిచయం చేసింది, తన బంధువుకి వివాహము చేసింది, ఆ యొక్క బంధువు ద్వారా ఒక బిడ్డను సంపాదించుకుంది. మరి తిరిగి బెత్లెహేము వచ్చినటువంటి నయోమి గారి యొక్క ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. అంటే మోయాబు వెళ్ళిన తర్వాత సమస్తము కోల్పోయింది. తిరిగి తన దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు తన కోడలతో తిరిగి వచ్చినటువంటి తన అత్తకు దేవుడిచ్చినటువంటి బహుమానము చూద్దామండి. 4వ అధ్యాయము 13వ వచన భాగం. ఆమేన్.
ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను. 7 కుమారుల కంటే ఎక్కువగా ఉందండి కోడలు. ఎంత ఆశీర్వాదము! తన 2 కుమారులను పోగొట్టుకుంది, కానీ 7 కుమారుల కంటే ఎక్కువగా మరి అంతగా హత్తుకున్నటువంటి కోడలు ఈమె. కాబట్టి తన ద్వారా మరి దేవుడు చక్కటి బహుమానాన్ని ఇచ్చాడు. ఏమని ఇక్కడ చదువుదాం. అప్పుడు నయోమి మరొకసారి చదువుదామా. 12వ వచన భాగం నేను చదువుతున్నా. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును దాచి ముసలితనమందు నీకు పోషకుడనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిటనుంచుకుని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు వచ్చి నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారండి. ఈ ఓబేదు ఎవరండి? యెషయా తండ్రి, దావీదునకు తాత. దావీదు వంశములోను గోత్రములోను ఎవరు ఇచ్చారండి? యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు రావడానికి ఈ యొక్క స్త్రీ ఇక్కడ ఉపయోగపడింది. ఈ యొక్క రూతు పేరు జీవగ్రంథములో వ్రాయబడడానికి తన అత్త కారకురాలయ్యింది. ఇక యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు చేర్చబడింది కదండి. ఈ చక్కటి కుటుంబము, ఆ లోతు కుటుంబానికి వచ్చి ఒక పాఠం మనం నేర్చుకుందాం. ఏమి విడిచిపెట్టాలి, ఏమి విడిచిపెట్టకూడదు. లోతు భార్య లోకాన్ని ప్రేమించింది. తన గృహం చూసుకుందాం అనుకుందేమో. సోయారు చాలా దగ్గరగా ఉంది కదండి సొదొమ గొమొర్రాలకి. మా గృహం ఎలా కాలిపోతుందని చూసుకుందాం అనుకుందో, మరి బంధువులు ఏమైపోతున్నారని చూసుకోవాలనుకుందో, మరి ధనాన్ని చూసుకోవాలనుకుందో, ఏమనుకుందో తెలియదు. కానీ మొత్తం మీద లోకాన్ని స్నేహించి, లోకాన్ని ఆశించి వెనుదిరిగి ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా కుటుంబమే శాపగ్రస్తానికి లోనవటానికి కారకురాలుగా అక్కడ అయిపోయింది. ఇక్కడ నయోమి తన బిడల పోషణ నిమిత్తము వెళ్ళిందో, మరి యొక్క కరువు కారణముగా వెళ్ళిందో, తిరిగి తన దేశాన్ని, తిరిగి తన దేవుణ్ణి, తిరిగి తన ప్రేమించేటువంటి దేవుని వెతుక్కుంటూ తిరిగి వచ్చినప్పుడు 7 ఆశీర్వాదాన్ని, మరి ఒక్క కోడల నుండే 7 కొడుకంటే చాలా ఇష్టము కదండి తల్లులకి. మరి చాలా ఇష్టము. కొడుకుని ఎంతగా ప్రేమిస్తారు. మేము 5 సంతానం, 4 ఆడపిల్లలం, ఒక్కడే తమ్ముడు. మా తమ్ముడు కొరకే ఎక్కువగా. ఎందుకంటే ఇది నిజంగా జరిగిందే నేను చెప్పాలి. ఇప్పుడు సడన్గా దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తాడో కానీ మా అమ్మకు మొదటి నుంచి కొడుకంటే ఇష్టం అంటండి. మొదటగా ప్రథమ ఫలంగా నేను పుట్టాను. పుట్టిన తర్వాత హాస్పిటల్లో చూపించిన వెంటనే, అయ్యో నాకు కొడుకు పుడతాడు అనుకుంటే కూతురు పుట్టిందేంటి, అయ్యో నాలాగుంటుంది అనుకుంటే నల్లగా ఉందేంటి, 3 రోజులు చూడలేదంటండి నన్ను. మా అమ్మ చెప్తుంది. ఇప్పుడు మా అమ్మ ఉంది ఊర్లో. మా అమ్మ నా ప్రతి పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటుంది. నిషేధించాను నిన్ను అనేసి మా అమ్మ నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటుంది. అంటే 3 కూతుర్లు ఇచ్చారు, ఇంకా కొడుకునివ్వో ప్రభు అని ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు మరి మా తమ్ముడిని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుమారులంటే అంత ప్రీతి ప్రతి తల్లికి కూడా. అది అలాగే ఇక్కడ నయోమికి 7 కుమారుల కన్నా ఎక్కువ ఉన్న కోడల్ని దేవుడు ఇచ్చాడండి. మరి యొక్క స్త్రీని కొత్త నిబంధన గ్రంథము నుండి ఒక స్త్రీని చూపించి నేను ముగిస్తాను పాస్టర్ గారి తర్వాత. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం అనగానే మనకు ఒక స్త్రీ గుర్తొస్తుంది, సమరయ స్త్రీ. మొదటిగా భర్త పేరును బట్టి పిలువబడిన లోతు భార్య. రెండవదిగా తన పేరును గ్రంథంలో వ్రాయబడినటువంటి స్త్రీ. ఇక్కడ సమరయ స్త్రీ, ఊరి పేరును బట్టి వ్రాయబడినటువంటి స్త్రీ. ఈ సమరయ స్త్రీ ఎండవేళ నీళ్లు చేదుకోవడానికి వెళ్ళిందండి. ఈ సమరయ మార్గం గుండా యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళవలసి వచ్చిందంట. యేసు ప్రభు వారిని అక్కడ వదిలేసి శిష్యులు ఆహారం తేయటానికి ఊర్లోకి వెళ్ళారని వ్రాయబడి ఉంది. ఈ మధ్యలో ఆయనకు తెలుసు ఆ స్త్రీ వస్తుందని కదండి. ఆమెతో సంభాషణ చేయడానికే ఆయన అక్కడికి వెళ్ళారు.
దేవునికి మహిమ కలుగును గాక. ఈమె దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకున్న స్త్రీ. ఆమె పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన సంభాషణ కొనసాగిస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు కదా, ఆయన దేవుడు కదా, ఆయన నీళ్ళు అడగటం ఏంటి అనేటువంటిది చాలా సందేహం వస్తూ ఉంటుంది. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. దేవుడు ఎంతటి మరి దేవాది దేవుడో అది పరిపూర్ణంగా కూడా మానవుడు, పరిపూర్ణంగా కూడా దేవుడు. ఆ యొక్క పరిపూర్ణ మానవుడిగా ఇక్కడ దప్పికొన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క స్త్రీతో సంభాషణ చేస్తూ ఉంటుండగా ఆమె ప్రవక్తని గ్రహించిందండి. ఇది మొత్తం నేను చదవట్లేదు, కానీ ప్రవక్తని గ్రహించి కొండను విడిచి ఊర్లోనికి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక పాట నాకు జ్ఞాపకం వచ్చింది, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఏబి మస్లమన్ గారు రచన స్వరకల్పన చేసినటువంటి పాట ప్రభు ప్రేమ తొలికేక అనేటువంటి పాట. మొత్తము ఆమె స్టోరీ ఇమిడి ఉంది పాట అంతట్లో. ఆమె ఈ విధంగా పాడుతూ ఉంది. దేహమునే నా సర్వముగా భావించుచు మరి పూజింపా దినదినము జీవితము చావుగా మారిన కాలములో దేవునిగా నా బంధువుగా మరణము ఏదించి దరి చేర్చి ఘటముతో వెడలిది ఒంటరిగా పితరులు త్రావిన జలములకై కనబడెను బావికడ రక్షణయు కలయే గ్రామ ప్రజా కనుగొని విశ్వవిమోచకుడగు యేసు ప్రభు ప్రేమ తొలికేక హృదయములో. హల్లెలూయా. ప్రభువుతో మాట్లాడినప్పుడు తన యొక్క స్థితిని బయలుపరిచినటువంటి దేవుడు ఆయన మెస్సీ అని చెప్పి ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిందండి. 4వ అధ్యాయము 28వ వచన భాగం. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నయు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండేరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్మురాలైనటువంటి స్త్రీ
పరిశుద్ధుడు మాట్లాడిన తర్వాత పరితాపము చెంది మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి కుండను విడిచి పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును ప్రకటించేటువంటి స్త్రీగా మారిపోయిందండి. ఏమి విడిచిపెట్టాలి? ఏమి విడిచిపెడుతున్నాం ఈరోజు? ఏమి విడిచిపెట్టగలుగుతూ ఉన్నాము? 29వ వచన భాగాన్ని కూడా ఒకసారి చదువుదాం. నేను చేసినవనియు నాతో ఎప్పటికీ శిష్యులు వెళ్ళి భోజనం తెచ్చారండి. ఈ వచనం తమ్ముడు చదివారు, చాలా సంతోషం. భోజనానికి వెళ్ళినటువంటి శిష్యులు భోజనం పట్టుకుని వచ్చేలోపు ఇక్కడ జరగవలసిన కార్యము జరిగింది. దేవుని యొక్క ఉద్దేశము నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీ రక్షింపబడటమే కాదు, ఆ ఊరి వారందరినీ తీసుకుని వచ్చిందండి. ఆ ఊరి వారందరినీ తీసుకుని వచ్చింది. 39వ వచన భాగం. నేను చేసినవని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచారు. నేను ఆ జీవితము ద్వారా, నేను ఆ సాక్ష్యము ద్వారా ఎవరైనా మార్పు చెందగలుగుతూ ఉన్నారా? ఈ యొక్క అంచె దినాలలో విడిచిపెట్టవలసినటువంటివి విడిచిపెట్టి ప్రభువును వెంబడించేటువంటి స్త్రీలుగా ఉందాం. విడిచిపెట్టవలసినటువంటివి విడిచిపెట్టి ప్రభువును వెంబడించేటువంటి పురుషులుగా ఉందాం. దేవునికి అసహ్యమైనటువంటివి విడిచిపెట్టి పరిశుద్ధతను కలిగి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆరాధించేవారుగా ఉందాం. అని ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడయా, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. పరలోకాన్ని విడిచి వచ్చాడు. నేను నీవు కూడా మనల్ని మనము ప్రేమించుకున్నట్టు కంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఆయన గాయాలు రేపుతూ ఉన్నావా? పరిశుద్ధపరచబడ్డావా? ప్రభువుతో సహవాసము చేస్తూ ఉన్నావా? నీకు మేలు కలుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. ఇటు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ప్రభువుతో సహవాసము చేస్తూ ప్రభువు ఇచ్చేటువంటి మేలులను పొందుకుంటూ అనేక మందికి కారణముగా అనేక మందిని రక్షించేటువంటి పత్రికలుగా, స్వార్థికులుగా మనలందరినీ ప్రభు మార్చునుగాక. ఆమేన్. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. సమయం ఇచ్చిన దేవజనులకు మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సమస్త జ్ఞానునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. మరి పాస్టమ్ గారు దేవుని కృపగాబోలు చాలా సమయం దేవుడిచ్చాడు. అద్భుతమైనటువంటి వాక్యాన్ని పాస్టమ్ గారు అందించారు. అందరం లేచి నిలబడదాం. దీవెని ఇచ్చినప్పటికీ అందరూ లేచి నిలబడాలి. అద్భుతమైన మాటలు. మొదటి స్త్రీ లోతు భార్య, జ్ఞాపకం చేసుకున్నారా? దేవుడు చెప్పిన మాట విని దేవునికి భయపడి జీవించేటువంటి మనుషులు, ఆయన చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు, ముందుకు సాగు అంటే ఆ పాదాలు నీటికి తగలగా